హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఇన్ ద MongoDB. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం MongoDB కంపస్తో కొంచెం ఫెమిలియర్ అవుదాం. MongoDB కంపస్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా డాక్యుమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి, కలెక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. 1 సెకండ్. మీరు ఇక్కడ ఉన్న ఐకాన్ క్లిక్ చేసి MongoDB అనేది ఓపెన్ చేయండి, MongoDB కంపస్ని. ఓకే, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. థీమ్ అనేది చేంజ్ చేద్దాం. కొంచెం మీకు ఐ స్ట్రెయిన్ అనేది ఉండదు వీడియోలో. డార్క్ థీమ్కి వెళ్ళిపోదాం. రైట్, ఎడిట్లో ఉంటుంది, ఎడిట్లో సెట్టింగ్స్లో ఉంటుంది అనమాట థీమ్. ఓకే, దెన్ మీకు ఆల్రెడీ తెలుసు లోకల్ హోస్ట్ 27017 పోర్ట్లో రన్ అవుతుందని చెప్పేసి MongoDB సర్వీస్ అనేది. ఆ స్ట్రింగ్ని మీరు ఏం డిస్టర్బ్ చేయకుండా కనెక్ట్ అనేది ఒకేసారి ఆటోమేటిక్గా MongoDB కంపస్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట MongoDB డేటాబేస్ తోటి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే కనుక బై డిఫాల్ట్ 3 డేటాబేస్ అనేది MongoDB క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. మీరు సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి కనెక్షన్ ఇన్ఫో చూస్తే కనుక మనకి మొత్తం MongoDB సర్వీస్లో ఎన్ని డేటాబేస్ అనేవి క్రియేట్ అయ్యి ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్ అనేవి క్రియేట్ అయ్యి అనేది మీకు ఇక్కడ చెప్తుంది అనమాట. హోస్ట్ ఎవరు, లోకల్ 2701, క్లస్టర్ ఏంటి, మన ఆన్లైన్ క్లస్టర్ స్టాండ్ అలోన్, మన స్టాండ్ అలోన్ కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ వెర్షన్ వచ్చేసి 7.0.12 కమ్యూనిటీ ఎడిషన్ మనం యూజ్ చేస్తున్నాం అనమాట. మొత్తం కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎన్ని డేటాబేస్ ఉన్నాయి, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అనేది చెప్తుంది అనమాట. సింపుల్, ఇక్కడ చూస్తే 3 డేటాబేస్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి, కలెక్షన్స్ ఏమీ లేవు. బట్ లోకల్ ఓపెన్ చేస్తే కనుక ఒక కలెక్షన్ అనేది ఉంది. అదే ఇందాక మనం కనెక్షన్ ఇన్ఫోలో చూసాము, 3 డేటాబేస్ అండ్ 1 కలెక్షన్. ఓకే, మీకు ఇవన్నీ డిఫాల్ట్గా MongoDB అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. మనకి ప్రజెంట్ అయితే వీటితో అవసరమేం లేదు, నేను చెప్తాను తర్వాత ఏం చేయాలనేది. సింపుల్, ఇప్పుడు మనం ఒక డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా, ఈ 3 బై డిఫాల్ట్గా MongoDB క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా. ఓకే, మన ఓన్ డేటాబేస్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి డేటాబేస్ నేమ్ అడుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. నేను ఒక స్కూల్ రన్ చేస్తున్నాను. నా స్కూల్లో ఒక 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఓకేనా, ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించి టీచర్స్ ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తారన్నది నేను స్టోర్ చేసుకోవాలి, డేటా అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు డేటాబేస్ నేమ్ ఏం తీసుకుందాం, ఇక్కడ సబ్జెక్ట్స్ అని తీసుకుందాం. సబ్జెక్ట్స్. ఓకేనా, కలెక్షన్స్ ఫస్ట్ తెలుగు. ఖచ్చితంగా మీరు ఒక కలెక్షన్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు. అప్పుడే డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎందుకు ఏంటనేది అది అంటే రూల్. ఇంకా డేటాబేస్ మనం ఒకటి క్రియేట్ చేసామంటే ఖచ్చితంగా అందులో కలెక్షన్ అనేది క్రియేట్ అవ్వాలి. అప్పుడనే డేటాబేస్ అనేది మీకు ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది, లేదంటే క్రియేట్ అవ్వాలన్నమాట. అది నేను కమెంట్స్ చెప్పినప్పుడు చెప్తాను, అది చూపిస్తాను మీకు లైవ్లో ఎందుకు క్రియేట్ అవ్వదు ఏంటనేది. ప్రజెంట్ అయితే డేటాబేస్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, కింద కలెక్షన్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. ఫస్ట్ నేను తెలుగు అనే కలెక్షన్ ఒకటి ఇచ్చాను. చూడండి, సబ్జెక్ట్స్ అనే ఒక డేటాబేస్, తెలుగు అనేది ఒక కలెక్షన్ అనమాట. ఈ టెక్నాలజీ అనేది మీకు కొత్తగా ఉండొచ్చు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే కనుక నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ అనేది వేస్తున్నాను. SQLతో మ్యాప్ చేసి చెప్తాను చూడండి. SQLలో మనం డేటాబేస్ అంటాం, MongoDBలో కూడా డేటాబేస్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ SQLలో టేబుల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కలెక్షన్స్ అంటాం అనమాట. అక్కడ టేబుల్స్ని, ఇక్కడ కలెక్షన్స్. ఓకే, SQL టేబుల్స్లో రోస్ ఇన్ ద సెన్స్ రికార్డ్స్ అంటాం, ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అంటాం. సింపుల్ అంతే, అంతకన్నా ఏం లేదు. SQLలో కాలమ్స్ అంటాం, ఇక్కడ వచ్చేసి ఫీల్డ్స్ అంటాం. ఓకే, అర్థమైంది కదా మీకు. SQLతో మ్యాప్ చేస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు తెలుగు అనేది ఏంటి, నాకు ఒక కలెక్షన్ అంటే SQL ఇన్ ద సెన్స్ మీరు తెలుగుని ఎలా చూడాలి, ఒక టేబుల్ లాగా చూడాలి. నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను, కానీ మన SQL ఒక టేబుల్ క్రియేట్ చేస్తే దానికి ఒక స్కీమా ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ ఎటువంటి స్కీమా అనేది అవసరం లేదు. అదే MongoDB యొక్క బ్యూటీ అనమాట. ఓకేనా, నేను ఇప్పుడు ఒక తెలుగు అనే ఒక కలెక్షన్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, ఇన్ ద సెన్స్ తెలుగు అనే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తెలుగు అనే కలెక్షన్లో నేను డేటా యాడ్ చేయాలి. అంటే తెలుగు అనే కలెక్షన్లో నేను ఎటువంటి డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను ఒక టీచర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా యాడ్ చేయాలంటే సింపుల్, సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత తెలుగు కలెక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ డేటా. సింపుల్గా ఇక్కడ యాడ్ డేటా వచ్చింది కదా, యాడ్ డేటా నొక్కేసిన తర్వాత ఇంపోర్ట్ JSON ఆర్ CSV ఫైల్ అంటుంది. యాక్చువల్ నా దగ్గర CSV ఫైల్ లేదు, నేను నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది వేరే ఫైల్ నుంచి డేటా అనేది. మనం ప్రజెంట్ అయితే ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం విత్ టీచర్స్ డేటా అనమాట. మనకి బై డిఫాల్ట్గా ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఐడి వచ్చేసి హెక్సాడెసిమల్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట ఐడిలో. యాక్చువల్లీ హెక్సాడెసిమల్ వాల్యూ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే, మనం ఏ టైంకి ఒక డాక్యుమెంట్ని అనేది ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ టైం యొక్క టైం స్టాంపు, ప్రాసెస్ ఐడి, మిషన్ ఐడి ఇవన్నీ మెర్జ్ చేసి ఒక యూనిక్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. ఈ ఐడి డాక్యుమెంట్కి డిఫర్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేద్దాం,
ఒక టీచర్ యొక్క డేటా అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ కామా పెట్టండి. ఐ మీన్ ఐడిని వేరే ఫీల్డ్తో సపరేట్ చేయడానికి. మీకు పైథాన్ వచ్చుంటే కనుక మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది డిక్షనరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది. పైథాన్ రాకపోయినా పర్వాలేదు, చూడండి మీకు సింపుల్గా అర్థమవుతుంది. నేను ఒక నేమ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కొటేషన్స్ పెట్టుకుని నేమ్ అని పెట్టి కాలన్. నేమ్ వచ్చేసి ఏమవుతుందంటే ఒక ఫీల్డ్ అనమాట. ఓకే, నేమ్ అనేది ఒక ఫీల్డ్, కాలన్ పెట్టి ఇప్పుడు మనం ఆ టీచర్ యొక్క నేమ్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీచర్ నేమ్ వచ్చేసి శివ అని ఇద్దాం. ఓకేనా, ఇక్కడతో ఫీల్డ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే మనం కామా పెట్టుకుని నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ కొట్టి ఏజ్, శివ యొక్క ఏజ్ ఎంత ఉండొచ్చు, ఒక 20 అనేది ఇద్దాం. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ కొటేషన్స్ ఎందుకు పెట్టలేదంటే 20 అనేది నెంబర్ అనమాట, ఇంటీజర్ వాల్యూ కాబట్టి మనం కొటేషన్స్ పెట్టలేదు. స్ట్రింగ్కి కొటేషన్స్ పెడతాం, మీకు తెలిసి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏజ్ అనే ఫీల్డ్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ కామా పెట్టి టీచర్ ఐడి. ఓకే, TACH. ఓకే, టీచర్ ఐడి కూడా ఉంటుంది కదా ప్రతి టీచర్కి. ABC 1. శివ అనే ఒక టీచర్కి ఏజ్ వచ్చేసి 20, టీచర్ ఐడి వచ్చేసి ABC 1 అనమాట. ఓకేనా, సింపుల్గా నేను ఇక్కడ వచ్చేసి ఇన్సర్ట్ కొడితే కనుక మీకు ఆ డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ అయిపోద్ది. గైస్ మీరు చూస్తే కనుక మీరు సక్సెస్ఫుల్గా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేశారు, ఒక సబ్జెక్ట్స్ అనే డేటాబేస్ అనేది క్రియేట్ చేశారు, తెలుగు అనే కలెక్షన్ ఒకటి క్రియేట్ చేశారు, అందులో ఒక డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేశారు. ఓకేనా, మీరు ఇప్పుడు శివనే కాదు తెలుగు ఇంకో టీచర్ కూడా టీచ్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా యాడ్ చేయాలనుకుంటే కనుక ఆ డేటాని సింపుల్ ఇక్కడ యాడ్ డేటా నొక్కేసండి, ఇన్సర్ట్ డాక్యుమెంట్ నొక్కండి. సేమ్ ఇక్కడ టైప్ చేయడం నేను ఆల్రెడీ చూపించాను కదా, మీకు ఇంకొక వేలో కూడా ఎలా ఇన్సర్ట్ చేయాలని చూపిస్తాను. సింపుల్గా ఇన్సర్ట్ కొట్టేసండి. ఇప్పుడు ఏం ఇన్సర్ట్ అయింది, ఓన్లీ డాక్యుమెంట్ ఐడి మాత్రమే, ఐడి మాత్రమే ఒకటి ఇన్సర్ట్ అయింది. ఓకేనా, ఇక్కడ మీరు నేమ్, ఏజ్, టీచర్ ఐడి ఇంకేమన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేయాలంటే సింపుల్గా ఈ చివరిన ఉన్న ఈ పెన్సిల్ సింబల్ అనేది క్లిక్ చేసుకోండి. ఎడిట్ డాక్యుమెంట్ అని ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ యాడ్ ఫీల్డ్ నొక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏం ఫీల్డ్ యాడ్ చేస్తాం, మోస్ట్లీ నేమే కదా యాడ్ చేయాలి. నెక్స్ట్ టీచర్ నేమ్ వచ్చేసి రామ్ అనుకుందాం. ఓకేనా, రామ్. నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలి, రామ్ యొక్క ఏజ్ కూడా మనకు కావాలి. ఏజ్ వచ్చేసి ఒక 35 పెడదాం. ఓకేనా, 35. బట్ ఏజ్ అనేది నెంబర్ కదా, ఇక్కడ ఏ డేటా టైప్ ఉంది, స్ట్రింగ్లో ఉంది. మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సవరల్ డేటా టైప్స్ వస్తాయి అనమాట. మీకు ఆల్రెడీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ డేటా టైప్స్ అని మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇంటి 32, ఇంటి 34 అంటే ఇట్లో వచ్చేసి మనం ఇంటీజర్ వాల్యూస్ సేవ్ చేసుకుంటాం. డబుల్ అంటే మనం ఇంటీజర్ తర్వాత డెసిమల్ వాల్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పాయింట్ తర్వాత వాల్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బూలియన్ అని చెప్తే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి. నేను ఇన్ కేస్ ఐడియా లేకపోతే కనుక నాకు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే కనుక కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తాయి కనుక నేను ఖచ్చితంగా ఈ వేరియబుల్స్, ఈ డేటా టైప్స్ మీద నేను వీడియో అయితే చేసి పెడతాను. ప్రజెంట్ అయితే మనం ఏజ్ అనేది మనకి ఇంటీజర్ కాబట్టి ఇంటి 32 పెట్టుకున్నాను. ఓకే, ఇంటి 32 పెట్టుకోగానే అయిపోయింది. నెక్స్ట్ టీచర్ ఐడి యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనదర్ ఫీల్డ్, TACH టీచర్_ID. టీచర్ ఐడి ఏమిద్దాం, ABC 2. ఓకేనా, వీటిలన్నిటి డేటాతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనం రామ్ అనే టీచర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు, అది కూడా స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సింపుల్గా యాడ్ ఫీల్డ్ నొక్కేసి మనకి బ్లడ్ గ్రూప్ కూడా తెలుసు అనుకుందాం, బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ పాజిటివ్. ఓకేనా, ఇక్కడ అప్డేట్ కొట్టేసండి. సింపుల్ క్రియేట్ అయిపోయి డాక్యుమెంట్ అప్డేట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు వచ్చేసి తెలుగు అనే కలెక్షన్లో శివ అనే టీచర్ ఉన్నారు, రామ్ అనే టీచర్ కూడా ఉన్నారు. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మొత్తం 4 ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, ఏజ్, టీచర్ ఐడి తోటి. బట్ సెకండ్ డాక్యుమెంట్లో వచ్చేసి 5 ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, ఏజ్, బ్లడ్ గ్రూప్, నేమ్, టీచర్. ఇలా మనం MongoDBలో చేయగలం, బట్ SQLలో చేయలేం. SQLలో ఖచ్చితంగా మనకి స్కీమా ఉంటుంది. అంటే మీరు 4 కాలమ్స్లోనే డేటా ఫిల్ చేయాలి, లేదంటే 3 కాలమ్స్లోనే, అలా మనం ముందుగానే ప్రీడిఫైన్ చేస్తాం. వాటిలో ఖచ్చితంగా డేటా అనేది నింపాలి. ఓకే, బట్ మనకి ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనే ఫీల్డ్ లేదు. ఓకే, మనకు అవసరం లేదు. సో అక్కడ మనకు మెమరీ వేస్టేజ్ అనేది ఉండదు అనమాట. మనం నల్లని స్టోర్ చేయాలి మనకి తెలియకపోతే కనుక అక్కడ మెమరీ వేస్టేజ్ అయినట్టే కదా. బట్ MongoDB బ్యూటీ ఏంటంటే ఇక్కడే మనకి డిఫర్ అవుతుంది నార్మల్ SQL తోటి. సింపుల్గా మనం ఇక్కడ 5 ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ దాంట్లో 2 ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ చేసి చూపిస్తాను. సింపుల్గా నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, ఎడిట్ డాక్యుమెంట్ కొట్టాను. నేను నేమ్ ఒకటే యాడ్ చేస్తాను, నాకు అది ఒకటే తెలుసు అనుకోండి ఆ టీచర్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ వినయ్ తీసుకుని అప్డేట్ కొట్టండి.
ఇక్కడ చూడండి 2 ఫీల్డ్సే ఉన్నాయి. ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఫీల్డ్స్ ఉన్నాయి. అలా డాక్యుమెంట్స్‌కి ఫీల్డ్స్ అనేవి డిఫర్ అయిపోతూ ఉంటాయి. ఐ మీన్ మనం చేస్తే డిఫర్ అయిపోతాయి. మనం అన్నిటికి ఒకటే మెయింటైన్ అయినా చేయొచ్చు, డిఫరెంట్‌గా అయినా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడికి ఏమైంది, మనం ఒక సబ్జెక్ట్స్ అనే డేటాబేస్‌లో తెలుగు అనే కలెక్షన్‌లో ముగ్గురు టీచర్స్ ఒక డేటాని స్టోర్ చేసాం. ఇన్ కేస్ ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకో, ఇంకో కలెక్షన్ యాడ్ చేయాలనుకో, సింపుల్‌గా డేటాబేస్ మీద ప్లస్ సింబల్ నొక్కేస్తే ఇంకో కలెక్షన్ ఏం అడుగుతుంది. తెలుగు అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్ క్లిక్ చేసి క్రియేట్. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా నేను టీచర్స్ ఒక డేటా యాడ్ చేయాలనుకున్నాను. సిమిలర్ ఇక్కడ యాడ్ డేటా కొట్టేస్తాము, ఇన్సర్ట్ డాక్యుమెంట్ కొట్టేస్తాము. సింపుల్ నేను ప్రజెంట్ అయితే నేమ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి సుమతి ఇద్దాం. రైట్, ఇన్సర్ట్ కొట్టేసండి. ఓకే, మళ్ళీ ఇంకొకరు డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ కొట్టేసండి. మీరు ఇక్కడ ఈ కోడ్ రూపంలో కనుక మీరు యాడ్ చేయాలనుకుంటే కనుక ఒక్కొక్క ఫీల్డ్ని కామాతో సపరేట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు సపరేట్ చేస్తాను. ఐడిని కామాతో సపరేట్ చేసి నెక్స్ట్ ఫీల్డ్కనే మూవ్ అవుతున్నాను. నేమ్ వచ్చేసి కృప అని ఇచ్చాను. ఓకే, వెయిట్, కృప స్ట్రింగ్ కాబట్టి కృప. ఓకే, ఇచ్చాను. నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళాలంటే కనుక కామాతో సపరేట్ చేసి అప్పుడు ఏజ్ వచ్చేసి ఒక 29 ఇద్దాం. ఇలా ఉంటే అప్పుడు ఇన్సర్ట్ బటన్ పనిచేద్ది. ఇన్ కేసు మీరు లాస్ట్ దానికి కామా పెట్టారనుకో, నెక్స్ట్ ఫీల్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం యాడ్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ ఇన్సర్ట్ బటన్ అనేది పనిచేయదు అనమాట. సో లాస్ట్ ఫీల్డ్కి కామా అనేది పెట్టాం. ఇటు వచ్చేసి కీవర్డ్స్ అనేవి ఇలా స్ట్రింగ్ రూపంలోనే ఇస్తాం మనం. ఓకే, దెన్ ఇన్సర్ట్ బటన్ ప్రెస్ చేసేయండి. సింపుల్గా చూడండి, కృప కూడా యాడ్ అయిపోయింది, సుమతి కూడా యాడ్ అయిపోయింది. వీళ్ళకి టీచర్ ఐడీస్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సింపుల్గా ఎడిట్ డాక్యుమెంట్ మీద కొట్టాలి, ప్లస్ సింబల్ మీద నొక్కండి. ఇక్కడ వచ్చేసి టీచర్_ID ఇచ్చేసి ABC3. ఓకే, సింపుల్ అప్డేట్ కొట్టేయండి. అప్డేట్ అయిపోయింది. సుమతికి టీచర్ ఐడి ఇచ్చేసాం. కృప కూడా ఒక టీచర్ ఐడి ఇవ్వాలంటే సింపుల్ ప్లస్ సింబల్ నొక్కండి. ఇక్కడ అనదర్ ఫీల్డ్ నొక్కండి, టీచర్_ID. ఈ అమ్మాయికి వచ్చేసి ABC4 అప్డేట్ కొట్టేయండి. సింపుల్, మీకు అర్థమైంది కదా. ఇంగ్లీష్ కూడా మీకు ఇద్దరిని అనేది యాడ్ చేశాను. మీకు ఇంకో విషయం ఆల్రెడీ చూపించి ఉంటాను. ఇక్కడ డేటా టైప్స్ అనేది ఉంటాయని చెప్పాను కదా. ఓకే, చూపించి ఉంటాను నేను. సింపుల్, ఇన్ కేసు సుమతి అనే ఆవిడ మానేసింది అనుకుందాం, ఇంగ్లీష్ చెప్పట్లేదు. సో ఇవి డేటా డిలీట్ చేసేయాలనుకోండి, నేను సింపుల్గా ఆ డాక్యుమెంట్ మీద చివరిలో డిలీట్ సింబల్ ఉంది. సింపుల్గా మీరు డిలీట్ అనేది నొక్కేసి ఇక్కడ డిలీట్ కన్ఫర్మ్ చేస్తే కనుక డిలీట్ అయిపోతుంది. ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళే ఉన్నారు. ఓకే, ఈ మోడిఫై అండ్ డిలీటే కాకుండా మీరు ఇక్కడ వచ్చేసి కాపీ కూడా చేసుకోవచ్చు. కాపీ టు క్లిప్ బోర్డ్. ఈ డేటా అనేది మనకి క్లిప్ బోర్డ్లో కాపీ అయిపోతుంది. సింపుల్గా మీకు ఒక నోట్ ప్యాడ్లో వేసి చూపిస్తాను కాపీ చేసిన డేటా. 1 సెకండ్ చూడండి, ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, టీచర్ ఐడి వచ్చింది. ఓకే, కాపీ చేసుకుంటే అలా. అండ్ క్లోన్ కూడా చేయొచ్చు. అంటే ఏ ఫీల్డ్స్ నుంచి మనం ఇందులో ఉన్న డేటా అనేది మార్చచ్చు. క్లోన్ అనేది ఎక్కడ చూపిస్తాను మీకు. సింపుల్, ఇంకోండి ఇక్కడ చూడండి, క్లోన్ ఉంది కదా. క్లోన్ నొక్కేసి అంటే మళ్ళీ ఫీల్డ్స్ అన్నీ మళ్ళీ టైప్ చేయకుండా మనం సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఇంకో పర్సన్ నేమ్ ఇద్దాం, సోము. ఓకే, సోము ఏజ్ వచ్చేసి ఒక 24, ABC ఐడి వచ్చేసి 5 అనమాట. సింపుల్గా ఇన్సర్ట్ కొట్టేస్తే మళ్ళీ వచ్చేసి సేమ్ ఫీల్డ్స్ అనమాట. సేమ్ ఫీల్డ్స్ని క్లోన్ చేసుకోవచ్చు మనం మళ్ళీ టైప్ చేయకుండా. ఓకే, క్లోన్ బటన్ నొక్కేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ శ్రీరామ్. ఓకే, ఏజ్ వచ్చేసి ఒక 28, ABC ఐడి వచ్చేసి 6. ఇన్సర్ట్ కొట్టేసాను. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ అనే కలెక్షన్లో మొత్తం నాకు 3 టీచర్స్ ఉన్నారు. తెలుగు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు చెప్పేవాళ్ళు కూడా 3 ఉన్నారు. ఇన్ కేసు ఇష్టం లేదు రిజైన్ చేస్తారనుకోండి, సింపుల్గా ఇక్కడ రిమూవ్ కొట్టేస్తే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు చెప్పేవాళ్ళు 2 ఉన్నారు. ఓకే, మీకు అర్థమైంది కదా. డాక్యుమెంట్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది. ఇన్ కేసు ఇప్పుడు మన స్కూల్ నుంచి తెలుగు అనేది డిలీట్ చేస్తాం అనుకోండి, సింపుల్గా ఇక్కడ సబ్జెక్ట్ అనేది తీసేస్తే కనుక 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ కలెక్షన్ కొట్టేయచ్చు. తెలుగు వద్దు, మనం ఇంగ్లీష్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సింపుల్గా ఇక్కడ డ్రాప్ కొట్టేసండి, డ్రాప్ కలెక్షన్. ఇక్కడ అడుగుతుంది అనమాట, మీకు ఏదైనా కలెక్షన్ డిలీట్ చేస్తే కనుక ఇంగ్లీష్ అని టైప్ చేయండి. అంటే కలెక్షన్ ఏమైతే అది టైప్ చేసిన తర్వాత డ్రాప్ కొట్టేస్తే కనుక మీకు ఆ ఇంగ్లీష్ అనేది చూడండి, subject.english అనేది డిలీట్ అయిపోయింది. తెలుగు అనే సబ్జెక్ట్ ఒకటి మనం చెప్తున్నాం. ఓకే, మీకు అర్థమైంది కదా. కలెక్షన్ ఎలా డిలీట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా మోడిఫై చేయాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. ఇప్పుడు డేటాబేస్ ఎలా డిలీట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సింపుల్గా డేటాబేస్ పక్కన ఉన్న డిలీట్ సింబల్ నొక్కేసి డేటాబేస్ నేమ్ అనేది టైప్ చేయాలన్నమాట.
సబ్జెక్ట్స్ టైప్ చేసి డ్రాప్. మొత్తం క్లియర్. మొత్తం మనం క్రియేట్ చేసిన డేటాబేస్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే కనుక మీకు రాదనమాట. ఫస్ట్ కంపాస్తో ఫెమిలియర్ అవ్వండి. ఈ టూల్తో కాసేపు ఆడుకోండి. డేటాబేస్లు క్రియేట్ చేయండి. సవరల్ డేటాబేస్ ఒకటే కాదు, చాలా డేటాబేస్ క్రియేట్ చేయండి. V1 ఓకే, ఒక డేటాబేస్ V1 అనే డేటాబేస్ క్రియేట్ చేశాను. V2 అలా సవరల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేయండి. నెంబర్ ఆఫ్ డేటాబేస్ క్రియేట్ చేయండి. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ క్రియేట్ చేయండి. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయండి. మొత్తం ఆడుకోండి ఈ MongoDB కంపాస్ తోటి. అప్పుడు మీకు కొంచెం ఫెమిలియర్ అవుతారు, ఈజీగా ఉంటుంది మీకు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియోకి ఇంతే. బాయ్.